రామేశ్వరంలో ప్రతి ఉదయం పేపర్లు వేసే ఒక సాధారణ బాలుడు దేశం గర్వించే మిసైల్ మ్యాన్ అవుతాడని ఎవరైనా ఊహించారా? ఆయనే మన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి లీడర్గా అగ్ని, పృథ్వీ వంటి భారతదేశ సొంత శక్తివంతమైన క్షిపణులను అభివృద్ధి చేసి దేశ రక్షణను బలోపేతం చేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశం అణుశక్తి సామర్థ్యాన్ని సాధించింది. 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించి భారతదేశ అణుశక్తిని బలోపేతం చేశారు. డిఆర్డిఓ హెడ్గా, సైంటిఫిక్ అడ్వైజర్గా ఆయన చేసిన సహకారం అపారం. శాస్త్రవేత్తగానే కాదు, 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవ చేసి ప్రజల రాష్ట్రపతిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. చివరి శ్వాస వరకు విద్యార్థుల మధ్యే ఉండి కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని ప్రేరేపించిన ఆయన మాటలు ఇప్పటికే కాదు, ఎప్పటికీ కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.